మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్, ఎక్సలెంట్, గూస్ బంప్స్. మనం చూడాలి. మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు డైరెక్ట్గా థియేటర్కి వచ్చి మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని మీరు మనస్ఫూర్తిగా దీన్ని ఆస్వాదించి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అఖండ తాండవం అయ్యా తమన్ మళ్ళీ నిరూపించావు, నందమూరి తమన్ అనే నిరూపించావు. బాక్సులు బద్దలైపోతున్నాయి. అలాగే అఖండ తాండవాన్ని కూడా మీరు మూవీలోనే చూసి ఎంత రియల్గా మన హిందూ ధర్మం గురించి తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాలయ్య. కొండల్లో తొండలు పట్టుకునే మీరెక్కడ, ప్రతి కొండని దైవంగా మార్చే మీరెక్కడ. బోత్ ఆర్ నాట్ సేమ్ బ్రదర్. నాకు తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది. బాలయ్య గారిది అఖండ యాక్షన్ చాలా బాగుంది. ఐ మీన్ అఖండ రోల్లో యాక్షన్ కాన్సెప్ట్ బాగుంది, ప్లాట్ అంతా బాగుంది. అంటే బేసిక్గా ఈ మధ్య తెలుగు సినిమాలు కొంచెం సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ యాంగిల్ కవర్ చేయరు కదా, చాలా పాన్ ఇండియా లెవెల్లో బాగా కవర్ చేశారనిపించింది. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ది కొంచెం ఇంకా డబల్. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది, నాకు తమన్ మ్యూజిక్ చాలా ఇష్టం. ఇట్స్ వెరీ నైస్. అంటే కొంచెం లాస్ట్కి వచ్చేసరికి మొత్తం డివోషనల్గా మారిపోయింది. ఎలా అనిపించింది సినిమా? అంటే రోలే డివోషనల్ రోల్ కదా, కొంచెం సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు బాలయ్య గారు. ఐ థింక్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నో మనందరికీ తెలియడానికి. సో అలాంటి మంచి మంచి పాయింట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. చాలా ఎంటర్టైనింగ్ ఉంది. అడగండి, మీరు అడగండి చెప్తా. సినిమా అదే ఇగో ఒక హైందవ ధర్మం పరంగా ఇండియన్ ఒక దేవుడు లేడనేది అనుకునే దానికి దేవుడు ఉన్నాడని చెప్పి చూపించిన దానికి బోయపాటి శ్రీనివాస్ గారికి ఒక హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సి. అండ్ మెయిన్ థింగ్